దుబాయ్లో టీమిండియా ఎంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కైవసం చేసుకుంది. ఈ చరిత్రాత్మక విజయం మొత్తం దేశాన్ని ఆనందంతో ముంచెత్తింది. 1.4 బిలియన్ల మంది భారతీయ అభిమానులు ఈ ఘనతకు గర్వంగా ఆస్వాదించారు. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ముగ్గురు దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ట్రోఫీ గెలిచిన మరుసటి రోజే రవీంద్ర జడేజా తనదైన శైలిలో రిటైర్మెంట్ పుకార్లను ఖండించాడు. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా చిన్న ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కి ముందే ఈ ముగ్గురు వన్డే క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా మంది అభిమానులు, విశ్లేషకులు కూడా వీరు ఇక 50 ఓవర్లు క్రికెట్ ను విడవచ్చని భావించారు. అయితే టీమిండియాలో ఏ సీనియర్ క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా మీడియా సమావేశాల్లో రిటైర్మెంట్ పుకార్లను తోసిపుచ్చాడు. ప్రస్తుతం అలాంటి ఏ ఆలోచన కూడా లేదు అని స్పష్టం చేశాడు. అంతేకాదు రవీంద్ర జడేజా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒక బోల్డ్ పోస్ట్ చేస్తూ అవసరమైన పుకార్లు వద్దు, ధన్యవాదాలు అని స్పష్టం చేశాడు. 4 పదాల్లోనే రిటైర్మెంట్ గురించి అన్ని ఊహాగానాలను తెరదించాడు. ఆ ఒక్క స్టేట్మెంట్ తోనే ఆయన మరోసారి తన స్ట్రాంగ్ స్టెప్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ తర్వాత టీమిండియా ఐసీసీ వన్డే ట్రోఫీని మళ్ళీ అందుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగింది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఆ కల నిజం చేసుకుంది. బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితమైన విజయంతో టోర్నమెంట్ ను ప్రారంభించిన భారత్ గ్రూప్ దశల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన ఫైనల్స్ కు అర్హత పొందింది. ఫైనల్లోనే టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొదట భారత స్పిన్నర్లు ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శన చూశారు. ఆ తర్వాత బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో జట్టుకు శుభారంభం అందించాడు. అతనికి తోడు మిగతా బ్యాటర్లు కూడా మెరుగైన ప్రదర్శన అందించడంతో భారత్ జట్టు టోర్నమెంట్ కు ఘనంగా ముగించింది. ఈ విజయంతో టీమిండియా 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో గొప్ప అద్భుత ఘట్టంగా నిలిచింది. రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ గురించి స్పష్టమైన ప్రకటనలు చేయకపోయినా ప్రస్తుతం వాళ్ళు ఇక టీమిండియాకు అందుబాటులో ఉన్నారని స్పష్టమైంది. అయితే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి. 2027 చివరిలో జరిగే వన్డే వరల్డ్ కప్ లో వీరు పాల్గొంటారా, లేక ఇది వీరి చివరి ఐసీసీ ట్రోఫీనా అనే అనుమానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.